హాయ్ వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. మనకి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు వద్దని చాలాసార్లు మనం అనుకుంటున్నాం, కానీ కావాలని ఇప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఆ సామాజిక వర్గాలు ఒక హోటల్ పెట్టుకుంటే, సపోజ్కి క్షమించండి ఎవరు తప్పుగా అనుకోవద్దు, మాదిగ హోటల్ అని మనం పెట్టామనుకోండి, అగ్రవర్ణ కులాలు వచ్చి అక్కడ భోజనం చేస్తారా? చెయ్యరు. కాబట్టి రెడ్డి మెస్ అని పెడతారు, లేకపోతే ఇంకొక మెస్ అని పెడతారు, అందరు వెళ్ళి తింటారు. కానీ ఇట్లా తినరు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళకి రిజర్వేషన్ కేటాయిస్తే, ఎందుకు రిజర్వేషన్ అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ కులాలని వాళ్ళు ఆర్థికంగా ముందుంటే, ఆర్థికంగా తొలుతూగితే, రేపొద్దున వాళ్ళతో సమానంగా ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని కూడా ఆదరిస్తారన్న ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ల అనుగుణంగా ఇప్పుడు సమాన హక్కులతోటి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండడం జరిగింది ఈ భారతదేశంలో. అలాంటి రిజర్వేషన్లో కూడా ఈరోజు తేడాలు జరుగుతున్నాయి అన్నదానికి ఒక చిన్న అంటే విద్యార్థి లోకం ఏమని బాధపడుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రశ్నిస్తున్న విద్యార్థి లోకం. ఈడబ్ల్యూఎస్ పేరుతో అత్యధిక రిజర్వేషన్లు పొందుతున్న అగ్రవర్ణాలు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల అవకాశాలను కొల్లగొడుతున్న ఈడబ్ల్యూఎస్ కోటా. జనాభా కుల వివక్ష ప్రాతిపదికన అందాల్సిన రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో అతిక్రమణ. 4% జనాభా లేని అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ అమలు దేనికి సంకేతము? ఈ కొత్తగా వచ్చిందన్నమాట. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల కన్నా తక్కువ మార్కులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రవర్ణాలకు ఉద్యోగాలు పొందడం ఏంటి? పేరుకే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు, నిజానికి అత్యధిక రిజర్వేషన్లు పొందుతున్న అగ్రవర్ణాలు. మెరిట్ మార్కులు సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీ పోస్టులు పొందే జీవో 55 రద్దు చేసి మెరిట్ మార్కులను పొందినా కూడా కేవలం రిజర్వేషన్ కేటగిరీ పోస్టులు మాత్రమే భర్తీ చేసే జీవో 29 అమల్లోకి తేవడం మెజార్టీ అభ్యర్థులకు అన్యాయం జరగడం కాదా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పేరుకే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు నిజానికి ఎందుకంటే మనకి రిజర్వేషన్లు ఇస్తున్నారని చెప్పి ఫస్ట్ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ 4% ఉన్న సామాజిక వర్గాలు ఈరోజు పరిపాలనా విధంగా ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే ఆ స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందుకు మిగతా కులాలకి అన్యాయం జరుగుతుందంటే, ఇప్పుడు సంతకం పెట్టడం వాళ్ళకి కావాల్సింది, ఎవరికి ఎంత ఏ ఉద్యోగాలు రావాలనేది వాళ్ళు చూసుకుంటారు. పైన ఉన్న వాళ్ళు మా సామాజిక వర్గం ఎందుకు ఎదగడం లేదు, డబ్బులు లేకపోయినా ఉద్యోగాల్లో మనకు ఉద్యోగాలు రావాలి కదా అని చెప్పి ఈ కొత్త ప్లాన్లు అవన్నీ. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు ఈ జరుగుతున్న అన్యాయాలు. జనరల్ కేటగిరీ పోస్టులు కేవలం అగ్రవర్ణాలతో భర్తీ చేస్తూ ఈడబ్ల్యూఎస్ కోటా పెంచి రిజర్వేషన్ ఉద్దేశాన్ని పక్కదారి పట్టించడానికి సంకేతం. ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వచ్చాక జరిగిన ఉద్యోగాల భర్తీ మచ్చుటకు ఇలా ఉంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏప్రిల్ 2024 ఫలితాల్లో టోటల్ 113 ఉద్యోగాలు ఉంటే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ 53 పోస్టులు, ఎస్సీ 16, ఎస్టీ 11, బీసీఏ 10, బీసీబీ 8, బీసీసీ 2, బీసీడీ 6, బీసీఈ 5, స్పోర్ట్స్ 2 పోస్టులు కేటాయించబడినాయి. ర్యాంకుల వారీగా చూస్తే ఈడబ్ల్యూఎస్ 627 ర్యాంక్కి జాబ్ వస్తే బీసీబీ 387 ర్యాంక్కి జాబ్ రాలేదు. అర్థం చేసుకోండి. ఆ యొక్క రిజర్వేషన్ ఈడబ్ల్యూని పెట్టిన తర్వాత ఆయన ఎంత వచ్చింది? ర్యాంకు 627 వచ్చింది, కానీ ఉద్యోగం వచ్చింది 387. ఆయనకి బీసీబీలకు రాలేదు. అంటే ఎవరికి? అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదు. మళ్ళీ మేము అగ్రవర్ణాలు, మాకు ఓసీ, మాకు ఎవరు ఏం చూడరు అని చెప్పి అంటారు. మొత్తం అగ్రవర్ణ కులాల జనాభాలో 6% మంది ఉద్యోగాలు పోటీ పడితే మొత్తం ఉద్యోగాల్లో 17% ఉద్యోగాలు పొందారు. ఎలా వచ్చింది? వాళ్ళకి 6% అంటే 17% ఎలా వచ్చింది? 11% ఎక్కువ వచ్చింది. గ్రూప్ 4 ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కట్ ఆఫ్ ర్యాంకు. ఈడబ్ల్యూఎస్ డబ్ల్యూలో 365 ర్యాంక్కి జాబ్ వస్తే బీసీబీకి 126 ర్యాంక్కి జాబ్ రాలేదు. ఎంత అన్యాయం! ఇంకెప్పుడు మారుతారు? మనము ఫస్ట్
ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ముందు మైనార్టీలు కలిసి రాజ్యాధికారం పొందినంత వరకు మనం ఇవన్నిటికీ వివక్షకు గురవ్వక తప్పదు. బీసీడీకి 160కి జాబ్ రాలేదు, బీసీఈకి 35 ర్యాంక్కి జాబ్ రాలేదు, కానీ 365కి జాబ్ వచ్చింది. టీచర్ ఉద్యోగాల్లో కూడా ఇదే మాదిరిగా జరిగిన విషయం విదితమే. మేధావులు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఇప్పటికైనా ప్రతిఘటించకపోతే రిజర్వేషన్ దోపిడీ అడ్డుకట్టు వేయలేము. భవిష్యత్తులో అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారు ఇచ్చిన రిజర్వేషన్లకు కూడా అసలు తూట్లు పడి ఎక్కడో నామరూపం లేకుండా చేసే పరిస్థితి ఉందని విద్యార్థులకు గొగ్గోలే మొత్తుకుంటున్నా. ఇప్పటికైనా స్పందించండి. మీ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా దయచేసి ముందుకొచ్చి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భావితరాలకు మీరిచ్చే మంచి చూపించండి. ఇకనైనా మారండి. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.